హలో అందరికీ. ఇవాల్టి రెసిపీ క్యారెట్ పెసరపప్పు కర్రీని టేస్టీగా, క్విక్‌గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. పెసరపప్పు తిన్న వాళ్ళకి ఇలా ట్రై చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ముందుగా పెసరపప్పుని వాష్ చేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు క్యారెట్, ఆనియన్, చిల్లీస్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు ఇవన్నీ రెడీగా పెట్టుకొని స్టవ్ మీద ఓ బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి పోపు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ 1 బై 1 యాడ్ చేసి ఉల్లిపాయలు ఎర్రగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు యాడ్ చేసి కలుపుకోవాలి. తర్వాత కడిగి నానబెట్టుకున్న పెసరపప్పును కూడా యాడ్ చేసి 1 నిమిషం పాటు కలిపి వేపుకోవాలి. పెసరపప్పు కూడా వేగాక తరిగి పక్కన పెట్టుకున్న క్యారెట్స్‌ని కూడా యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు పెసరపప్పు, క్యారెట్ మగ్గించుకోవాలి. సిమ్‌లో మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత క్యారెట్, పెసరపప్పు మగ్గిపోయి ఉంటాయండి. తర్వాత ఫైనల్‌గా ఒక స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని కలిపి ఫైనల్‌గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీగా పెసరపప్పు కర్రీ, క్యారెట్ పెసరపప్పు కర్రీ రెడీ అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.